అనగనగా ఓ కూతురి టీ కథ. మా ఇంట్లో ప్రతి ఉదయం టీతో మొదలవుతుంది. అలానే అప్పుడప్పుడు సాయంత్రం కూడా టీతోనే ముగుస్తుంది. కానీ ఈ టీ ఇంట్లో ఎంతమంది ఉన్నా నాకు, మా నాన్నగారికి, అమ్మకి మాత్రమే ఈ టీ అలవాటు. నాకు మా నాన్నగారి నుంచే అలవాటయింది. అది చక్కని చిక్కని టీ. ఈ టీ ఎన్నో జ్ఞాపకాల్ని మిగిల్చింది. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా నాన్నగారు మా ఆఫీస్ చూడటానికి వచ్చినప్పుడు, "అమ్మ, ఇక్కడ చక్కని టీ దొరుకుతుందా?" అని అడిగినారు. అయితే మా నాన్నగారికి స్పెషల్ టీ ఇప్పించాను. అబ్బా! అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే ఈ టీ తాగుతున్నప్పుడు మేము ఎన్నో సరదాగా ముచ్చట్లు, గతంలో జరిగిన విషయాలు చెప్పుకుంటూ కాలం గడిపిన ఎన్నో మధుర జ్ఞాపకాలు అలానే మిగిలున్నాయి. అయితే ఈ టీ తాగడానికి మేము చాలా దూరం వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మా నాన్నగారు మా కుటుంబాన్ని విడిచి అందని లోకానికి వెళ్ళినప్పుడు ఆ మరుక్షణం నుంచి నాకు టీ తాగుతుంటే ఎంతో చేదుగా అనిపించింది. ఎంతో ఇష్టంగా నేను తాగే రోజు రుచికరమైన టీ ఎందుకు నాకు ఇంత చేదుగా ఉంది? నేనెప్పుడు మానేయాలనుకోలేదే. కానీ ఇప్పుడెందుకు నాకు సహించటలేదు అని నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఒకటి. ఈ టీ అనేది నేను ఒక పానీయంగా, ఒక అలవాటుగా నేను తాగలేదు అని. ఇది చాలా చక్కని జ్ఞాపకాల, అనుభవాల బంధం అని నాకు అనిపించింది. అందుకే ఆ బంధం దూరమైనప్పుడు నాకు అది చేదుగాను, ఇష్టంగా అనిపించలేదు. కానీ ఎప్పటికీ గుర్తుండులాగిన టీ అంటే మా నాన్న ఒక చక్కని బంధము, జ్ఞాపకాలు, స్ఫూర్తి గుర్తొస్తూ ఉంటాయి. కానీ సంవత్సరానికి ఒకసారి మా నాన్నగారి పుట్టినరోజు మాత్రము ఎంత కష్టమైనా ఇష్టంగా ఒక్కసారి తాగుతాను. ఇది ఒక కూతురి, ఆహా, నాన్న కూతురి కథ. మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నట్లయితే లైక్ చేయండి. మీరు కూడా మాతో పంచుకోండి. థ్యాంక్ యూ.